హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సుడల్' సీజన్ 2లోని చివరి 4 ఎపిసోడ్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరైనా మొదటి 4 ఎపిసోడ్‌ల ఎక్స్‌ప్లెయిన్డ్ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా ఫిఫ్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అలా చక్రి అదే ఆలోచిస్తూ తిరునాళ్ళలో వేస్తున్న ఒక నాటకం చూస్తూ నిలబడతాడు. ఆ నాటకంలో ఒక రాక్షసుడు అష్టకాళిక అమ్మవార్లని చెరపట్టాలి అని చూడగా అష్టకాళిక అమ్మవార్లు ఒక్కటిగా కలిసి ఆ రాక్షసుడిని చంపేస్తారు. అది చూసిన చక్రికి చెల్లపాండు ఆ 8 మంది అమ్మాయిలే గుర్తొస్తారు. మరోపక్క నందిని కేసును వాదించడానికి ప్రభుత్వం కొత్త లాయర్ని ఏర్పాటు చేయగా ఆ లాయర్ జైలుకి వెళ్లి నందినిని కలిసి, నీ కేసు మొత్తం స్టడీ చేశానమ్మా, నువ్వు నిజంగానే నీ సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా తనని గన్‌తో షూట్ చేసి చంపావు కదా, నిజం చెప్పు అని అడగ్గా అది విన్న నందిని తనకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక లాయర్తో అతన్ని హత్య చేయడానికి నేను ఆ గన్ తీసుకెళ్లి షూట్ చేశాను అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో లాయర్ షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో చక్రి మూర్తితో ఆ 8 మంది అమ్మాయిలు చెల్లప్పని హత్య చేయడానికి కారణం వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చెల్లప్ప వారిని అబ్యూస్ చేశాడు అని చెప్తాడు. అలాగే ఇదంతా కోర్టులో చెప్పడానికి ప్రియంవద సిద్ధంగా ఉంది అని, చెల్లప్ప మంచివాడని నమ్మి మోసపోయాను, ఇక నాలో ఉన్న ఎమోషన్స్ అన్ని తీసేసి ఇకపై ఒక పోలీస్గా కేసును డీల్ చేసి ఆ అమ్మాయిల్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను అని, అసలు ఆ ముత్తు ఆ కబోర్డ్లో ఎందుకు ఉండిపోయిందో, మిగతా వారు ఆ ఇంటి నుండి ఎలా బయటికి వెళ్లారో తెలుసుకోవాలి అని, మళ్ళీ చెల్లప్ప చనిపోయిన అదే ఇంటికి వెళ్ళి ఆ ఇల్లంతా చెక్ చేస్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, ముత్తు ఉన్న కబోర్డు నుండి వెనక్కి వెళ్లేందుకు ఒక రహస్య మార్గంలో గమనించి చక్రి అండ్ మూర్తి ఆ రహస్య దారి ద్వారా వెళ్ళగా అక్కడే వారికి చెల్లప్ప ల్యాప్టాప్ అండ్ కొన్ని ఫైల్స్ తగలబెట్టి ఉండడం చూస్తారు. ఇంకా అలాగే ఆ రహస్య మార్గాన్ని అనుసరిస్తూ రాగా అది కాటేజ్ వెనక వైపు నుండి సముద్రం ఒడ్డుకు చేర్చుతుంది. అది చూసిన చక్రికి ముత్తు ఈ దారి గుండానే కాటేజ్‌లోకి వచ్చి ఉంటుందని అర్థమవుతుంది. ఇంకా చక్రి ఆ కాటేజ్ హిస్టరీ గురించి అదే ఊరికి చెందిన ఒక వ్యక్తిని అడిగి కనుక్కోగా అది ఒకప్పటి బ్రిటిష్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ అని, ఈ పాతాళ సొరంగాలకి తెల్లవారు పెట్టిన పేరు బట్లర్ టన్నల్ అని, తెల్లవారు పార్టీలు చేసుకునేటప్పుడు వారికి మన వాళ్ళే వంటలు చేసేవారు, అయితే వారికి మన వాళ్ళు కనబడకుండా డైనింగ్ హాల్‌ని వంటగదిని కనెక్ట్ చేసేందుకే ఈ బట్లర్ టన్నల్ కట్టించి ఉంటారు అని, అంతేకాక తెల్లవారు మన ఇండియన్ అమ్మాయిల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి అనుభవించి ఈ రహస్యదారి గుండానే బయటికి పంపేవారు అని తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే చక్రి వెళ్లి చెల్లప్ప భార్య మాలతిని కలిసి తనకి కాటేజ్లో ఉన్న టన్నెల్ గురించి తెలుసా అని అడగ్గా దానికి మాలతి తెలీదు, ఆ కాటేజ్ చెల్లప్ప సుందర్ కోసం తీసుకున్నాడు కానీ సుందర్కి అది నచ్చలేదు, దాంతో చెల్లప్పనే దాన్ని తన ప్రైవేట్ ఆఫీస్గా చేసుకున్నాడు అని చెప్తుంది. అదే టైంకే ఫెర్నాండెస్ దాముని పట్టుకుని అక్కడికి తీసుకుని వచ్చి నిన్న చక్రి సార్ నుండి తప్పించుకొని పారిపోవడం చూసి ఈ రోజు దొరికితే పట్టుకుని తీసుకొచ్చా అంటాడు. చక్రి ఫెర్నాండెస్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి పంపుతాడు. అప్పుడే మాలతి చక్రితో నువ్వెందుకు దాము వెంట పడ్డావని అడగ్గా దానికి చక్రి మీరు ఆ తాయెత్తు ఎంత ఇంపార్టెంటో చెప్పారు కదా, దాని గురించి అడుగుదామనే తనని కలవడానికి వెళ్తే తను తన వేషాన్ని సముద్రంలో కడిగేసుకుంటున్నాడు, అలా చేస్తే తన పాపాలని కడిగేసుకున్నట్టు అని చెప్పారు కదా, తను చేసిన పాపమేంటి, 14 సంవత్సరాల తపస్సు అయినా ఆ తాయెత్తు తీసేసే త్యాగం ఎందుకు చేశాడో చెల్లప్ప సార్కి తల కొరివి పెట్టాల్సిన అవసరమేంటో అడగండమ్మా అంటాడు. అదంతా విన్న దాము వారికి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే తండ్రికి కొడుకే కదా కొరివి పెట్టాల్సింది అంటాడు. మా అమ్మ చనిపోయేటప్పుడు నా తండ్రి చెల్లప్ప అని చెప్పింది అంటాడు. అదంతా విన్న మాలతి షాక్ అయ్యి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోగా చక్రి కూడా అది విని షాక్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క జైల్లో ఉన్న 8 మంది అమ్మాయిలు కలిసి ఒక పక్క ప్లాన్ ప్రకారం కిచెన్లోని గ్యాస్ లీక్ చేసి మంటలు వ్యాపించేలా చేస్తారు. దాంతో ఖైదీలు పోలీసులు అందరూ ఆ మంటలు అదుపు చేసే బిజీలో ఉంటారు. అయితే ఆ 8 మందిని నందిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ముప్పి తనని ఎవరూ చూడకుండా అడ్మిన్ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న ఫైల్స్ అన్నీ వెతుకుతూ అలా తనకి కావలసిన ఒక ఖైదీ ఫైల్ దొరకగానే తనని డ్రెస్లో దాచుకుంటుంది. అయితే అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన ఒక కానిస్టేబుల్కి ఆ రూమ్లో ఎవరో ఉన్నట్లు డౌట్ వచ్చి ముప్పి దగ్గరికి వెళ్ళబోగా అప్పటికే ముప్పిని ఫాలో అవుతూ వచ్చిన నందిని ముప్పిని కాపాడాలని ఆ కానిస్టేబుల్తో తనని వార్డెన్ పిలుస్తుంది అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే నందిని ముప్పిని పిలిచి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా దానికి ముప్పి ఇప్పుడు టైం లేదు తర్వాత చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క చక్రి ఫోరెన్సిక్ టీమ్ని ఆ టన్నల్లోకి తీసుకెళ్లి ఆ ప్లేస్ అంతా చెక్ చేయించగా ఆ దారిలో వెళ్ళడానికి ఉన్న ఐరన్ రాడ్స్ పై పట్టుకొని వెళ్ళినట్లు ఆ 8 మంది అమ్మాయిల ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్లు మ్యాచ్ అవుతాయి. అయితే ముత్తు ఫింగర్ ప్రింట్స్ మాత్రం రెండు వైపులా ఉన్న రాడ్స్ మీద 2 టైమ్స్ లోపలికి వెళ్ళినట్లు ఉంటాయి. అంటే అందరూ ఈ దారి గుండా లోపలికి వెళ్ళి తిరిగి వచ్చారు అని. అయితే ముత్తు మాత్రం మళ్ళీ ఒంటరిగా కాటేజ్లోకి వెళ్ళిందని చక్రికి అర్థమవుతుంది. అయితే ఇక్కడే చక్రికి తెలిసే విషయం ఏంటంటే చెల్లప్ప ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రూఫ్ ప్రకారం చెల్లప్పది సూసైడే అని.
అంటే చెల్లప్పని వారు హత్య చేయలేదు. అది విన్న మూర్తి ఇది ఆత్మహత్య అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఆ అమ్మాయిల్ని ఈజీగా బయటికి తీసుకురావచ్చు అంటాడు. అది విన్న చక్రి అయితే అప్పుడు ఇది ఒక సూసైడ్ అని క్లియర్‌గా కన్ఫర్మ్ చేయాలి. ఏం జరిగి ఉంటుంది అంటే ఆ అమ్మాయిలు 10 సంవత్సరాల తర్వాత అందరూ ఒకటిగా కనెక్ట్ అయ్యి చెల్లప్పని ప్రశ్నించేందుకు ఇక్కడికి వచ్చి తన మీద కోప్పడి తిట్టి మళ్ళీ అదే రహస్య మార్గం గుండా వెళ్ళిపోయి ఉంటారు. అయితే ముత్తు మాత్రం మళ్ళీ ఒంటరిగా రిటర్న్ తిరిగి వచ్చి తమ జీవితాలు నాశనం చేశావని చెల్లప్పని మళ్ళీ తిట్టి ఉంటుంది. ఆ అవమానం భరించలేని చెల్లప్ప తన దగ్గర ఉన్న గన్‌తో షూట్ చేసుకొని చనిపోయి ఉండవచ్చు అని ఇమాజిన్ చేసుకొని చెప్తాడు. అది విన్న అమర్ అలాంటప్పుడు ముత్తు గన్ ఎందుకు తను తీసుకుంది? ఆ కబోర్డ్‌లో ఎందుకు కూర్చుంది? ఆ టన్నల్ ద్వారా తిరిగి వెళ్ళిపోయి ఉండవచ్చు కదా! ఇన్ని ప్రశ్నలు రైజ్ అవుతాయి అంటాడు. దానికి చక్రి ఒక చావు అది సూసైడా? మర్డరా? యాక్సిడెంటా? అనేది దాన్ని కళ్ళెదురుగా చూసినా ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతారు. ముత్తుకి అన్యాయం చేసిన రాక్షసుడు తన కళ్ళెదురుగా చనిపోవడంతో తను షాక్‌లోకి వెళ్ళింది. అందుకే ఆ షాక్‌లో తను ఆ టన్నల్ ద్వారా వెళ్ళిపోకుండా కబోర్డ్‌లోనే కూర్చుండిపోయి ఉండాలి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ కబోర్డ్‌కి బయట నుండి గడి ఎవరు పెట్టారు అనేదే. అది ఒక్కటి తీసేస్తే నేను చెప్పిన థియరీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంక ముత్తు ఒక్కతే దొరికిపోవడంతో తర్వాత ఈ కేసును డమ్మీ చేసేందుకు మిగతా 7గురు తాము కూడా చంపామని పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యారు అంటాడు. నెక్స్ట్ సీన్‌లో చక్రి, డీఐజీని కలిసి చెల్లప్ప ఆ 8 మంది అమ్మాయిల్ని అబ్యూస్ చేశాడు అన్న విషయం చెప్పగా అది విన్న డీఐజీ షాక్ అయ్యి ఈ విషయం ఊర్లో వారికి తెలిస్తే నమ్మకం అనే మాటకు ఉన్న విలువ పోతుంది అంటాడు. చక్రి తనతో ఆ రాత్రి ఆ అమ్మాయిలు చెల్లప్ప కాటేజ్‌లో ఉన్నారు కానీ ఆ హత్య వారు చేయలేదు. వారిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అనగా దానికి డీఐజీ ఆ అమ్మాయిల్ని కలిసి అసలు ఆ రాత్రి ఏం జరిగిందో అడిగి తెలుసుకో. వారు చెప్తే దాన్ని అందరూ నమ్మి తీరాలి కదా అంటాడు. అది విన్న చక్రి అదే విషయం నందినికి చెప్పి వారితో మాట్లాడాలి అనగా నందిని వారికి అసలు విషయం చెప్పకుండా చక్రి దగ్గరికి తీసుకుని రాగా చక్రి పోలీస్ అని అర్థమైన ఆ 8 మంది అమ్మాయిలు ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళబోతారు. అప్పుడే నందిని వారితో అసలు నేను జైల్లో ఎందుకు ఉన్నానో తెలుసా? మా సొంత చిన్నాన్నే నన్ను చిన్నతనంలో అబ్యూస్ చేసేవాడు. తర్వాత నా చెల్లెల్ని అలాగే చేసి చంపేశాడు. అందుకే వాడిని చంపి జైలుకి వచ్చాను. మీకు ఇలాగే జరిగిందని నాకు తెలుసు అంటుంది. అప్పుడే చక్రి వారితో మీరు ఆ రోజు రాత్రి కాటేజ్‌లోకి వెళ్లారు అని తెలుసు కానీ చెల్లప్పని మీరు చంపలేదు. అది సూసైడ్. మీరు బయటికి రావాలి అంటే అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి. ఇది మన మధ్య మాత్రమే ఉంటుంది అనగా అది విన్న అందరూ వారికి జరిగింది గుర్తు చేసుకుంటారు. ఇక్కడే స్టోరీ 10 సంవత్సరాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. అయితే ఇక్కడే మనకి అదే సముద్రం ఒడ్డున నివసించే రవి అండ్ తన భార్య నాగమ్మ అని చూపిస్తారు. ఇద్దరు చేపలు పట్టుకొని వాటిని అమ్ముతూ వచ్చిన డబ్బుతో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా రవికి ఒక బోట్ కూడా ఉంటుంది. అలాగే ఆ బోట్ మీద స్వరం ఫైనాన్స్‌లో డబ్బు అప్పుగా ఉంటుంది. అందుకే రవి ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రవికి తన ఓనర్ ఫోన్ చేసి ఈరోజు డీల్ ఉంది గుర్తుంది కదా వచ్చేయి అంటాడు. దానికి రవి కూడా ఓకే అని చెప్పి తన భార్యతో స్వరం ఫైనాన్స్ నుండి బోట్ని ఎలా విడిపించుకోవాలా అని మనం భయపడుతూ ఉన్నాం కదా, ఇంకా భయం లేదే. ఈరోజు ఓనర్ చెప్పిన పని చేస్తే ఓనర్ మనకి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తాడు అని అలా తన ఓనర్ దగ్గరికి వెళ్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు చీకటి పడినా సరే రవి ఇంటికి తిరిగి రాకపోవడంతో నాగమ్మ రవి కోసం సముద్రం ఒడ్డున బోట్స్ ఉండే ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ కూడా రవి ఉండడు. ఇంకా అలా అదే కాటేజ్కి వెనుక వైపు ఉన్న రహస్య మార్గం దారి ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ లేకపోవడంతో అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే రవి అదే కాటేజ్ రహస్య మార్గం ద్వారా రవి ఆ 8 మంది చిన్న అమ్మాయిల్ని బంధించి తీసుకెళ్లడం చూసి నాగమ్మ షాక్ అయ్యి తనని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇంకా రవి ఆ 8 మంది ఆడపిల్లల్ని తీసుకెళ్లి ఒక బోట్లో కట్టేస్తాడు. అదంతా చూసిన నాగమ్మ రవి దగ్గరికి వచ్చి నీ ఓనర్ నీకు ఇచ్చిన పని ఇదేనా? పసిపిల్లల్ని ఇలా చేయడానికి నీకు నీ ఓనర్కు సిగ్గు లేదా అనగా దానికి రవి ఇదే నేను ఓనర్ కోసం చేస్తున్న చివరి పని. ఇది చేస్తే ఓనర్ మనకి అధిక మొత్తంలో డబ్బు ఇస్తాడు అని ఎంత చెప్పినా సరే నాగమ్మ తను చేస్తుంది తప్పు, వారిని వదిలేయమని గొడవ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఓనర్ రావడం చూసిన రవి నాగమ్మ చెంప మీద కొట్టడంతో తను స్పృహ కోల్పోగా అక్కడే వారికి కనపడకుండా దాస్తాడు. అప్పుడే తన ఓనర్ అక్కడికి రాగా తనకి ఆ 8 మంది ఆడపిల్లల్ని చూపించి రాత్రి 2 గంటల్లోపు కంటైనర్ షిప్ ఎక్కించి మీకు ఫోన్ చేస్తానని చెప్పడంతో ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా స్పృహలోకి వచ్చిన నాగమ్మ కూడా విని అయితే ఈ ఆడపిల్లల్ని ఇతర దేశాలకి అమ్మేస్తున్నారని అర్థమయ్యి నాగమ్మ రవితో నువ్వు చేస్తుంది తప్పు అని ఎంత చెప్పినా వినడు. దాంతో నాగమ్మ ఆ ఆడపిల్లల్ని ఎలాగైనా కాపాడాలని కోపంతో అక్కడే ఉన్న కత్తి తీసుకుని రవి తల నరికి చంపేస్తుంది. అలాగే చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే నాగమ్మకి తన భర్త అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి. ఇంకా అలా ఆ 8 మంది ఆడపిల్లల్ని కాపాడాలని ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం రవి ఓనర్కి అమ్మాయిలు కంటైనర్ షిప్కి చేరలేదు అని అలాగే రవి అండ్ తన భార్య కూడా కనబడటం లేదు అని తెలుస్తుంది. ఇంకా పోలీసులకి సముద్రం ఒడ్డున రవి తల కనిపించడంతో తన భార్యనే తనని చంపింది అని తన కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క ఈ విషయం తెలిసిన రవి ఓనర్ నాగమ్మని ఆ 8
8 మంది ఆడపిల్లల్ని ఎలాగైనా కనిపెట్టి తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పి తన మనుషుల్ని పంపుతాడు. ఇంకా నాగమ్మ ఆ 8 మంది ఆడపిల్లల్ని పోలీసుల కంట పడకుండా, అలాగే ఆ ఓనర్ మనుషుల కంట పడకుండా కాపాడుతూ ఉంటుంది. నాగమ్మ ఆ 8 మంది ఆడపిల్లల ఊర్లు ఏవో, అలాగే వారి పేరెంట్స్ ఎవరో కనుక్కోవాలని చూస్తుంది. కానీ ఆ 8 మంది ఆడపిల్లల్ని వేరు వేరు రాష్ట్రాల నుండి తీసుకొచ్చారని అర్థమవుతుంది. ఎందుకంటే వారు వేరు వేరు భాషల్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. అలా నెల రోజులు గడిచిపోతాయి. అయితే నాగమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. దాంతో నాగమ్మ పని కోసం చాలా మందిని అడిగినా ఎవ్వరూ పనికి ఇవ్వకపోవడంతో ఆ 8 మంది ఆడపిల్లల్ని ఆకలితో మార్చకూడదు అని వేశ్యలు రోడ్డు పక్కన నిలబడి వ్యాపారం చేస్తూ ఉండడం చూసి తనకి మరో దారి లేక తను కూడా అక్కడికి వెళ్ళి నిలబడి అలా వేశ్యగా మారి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా తమ కోసం అంత కష్టపడుతున్న నాగమ్మ ప్రేమకు ఫిదా అయిన అందరూ తనని అమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాంతో నాగమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఒక రోజు రాత్రి నాగమ్మ వేశ్యలు నిలబడే అదే ప్లేస్కి వెళ్ళగా అప్పటికే పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ జీపు ఎక్కిస్తూ ఉండడం చూసి భయపడుతుంది. అయితే అప్పుడే అక్కడికి లాయర్ చెల్లప్ప వచ్చి పోలీసులతో వారు తమ కడుపు నింపుకోవడం కోసమే ఈ పని ఇష్టం లేకపోయినా చేస్తున్నారు, వారిని కూడా ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ప్రాస్టిట్యూట్స్ అందరినీ విడిపిస్తాడు. అదంతా చూసిన నాగమ్మకి చెల్లప్ప మంచివాడులా అనిపించి తర్వాత చెల్లప్పని కలిసి తనకి జరిగిందంతా చెప్పి, అయితే ఆ ఓనర్ ఎవరు అనేది చెప్పడానికి చాలా భయంగా ఉంది సార్, ఎందుకంటే నాకు ఏదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటుంది. దానికి చెల్లప్ప, అయితే నా మీద కూడా నమ్మకం లేకుంటే రేపు నువ్వే కోర్టుకు వచ్చి వాడి పేరు చెప్పు, అప్పుడే ఇలా ఆడపిల్లల్ని అమ్మేవారికి అందరికీ శిక్ష పడేలా చేయొచ్చు అని చెప్పడంతో అది విన్న నాగమ్మ సరే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం నాగమ్మ ఆ 8 మంది ఆడపిల్లల్ని జాతర జరుగుతున్న ప్లేస్ లో పూలు అమ్మే ముసలావిడ దగ్గర వదిలి నేను తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కోర్టు దగ్గరికి వెళ్తుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఓనర్ మనుషులు నాగమ్మని చూసి ఆడపిల్లల్ని ఎక్కడ దాచావు చెప్పు అని ఎంత అడిగినా సరే చెప్పదు. దాంతో తనపై కత్తులతో అటాక్ చేస్తారు. అప్పుడే నాగమ్మ చేతికి ఉన్న అమ్మవారి దారం చూసి వారిని జాతరలో వదిలిపెట్టి వచ్చిందని అర్థమయ్యే కత్తులతో నాగమ్మని పొడిచి జాతరలోకి పరిగెడతారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన చెల్లప్ప నాగమ్మని చూసి తనకు ధైర్యం చెప్పబోగా జాతరలో నా పిల్లల్ని కాపాడండి సార్ అని చెప్పి చనిపోతుంది. మరో పక్క ఓనర్ మనుషులు జాతరలోకి వెళ్ళి వారిని కనిపెట్టి పట్టుకోబోగా అప్పుడే అక్కడికి చెల్లప్ప వచ్చి వారిని కొట్టి కాపాడి వాళ్ళతో వాళ్ళు నీ నాగమ్మని చంపేశారు, మీ నాగమ్మకి మాట ఇచ్చాను, ఇక మీ అందరి బాధ్యత నాది అని చెప్పి అలా ఆ 8 మంది కలిసి ఒకే దగ్గర ఉంటే వాళ్ళు కనిపెడతారు అని ప్రియం వద్ద దగ్గరికి తీసుకుని వచ్చి వారికి ఒకరితో ఒకరికి కనెక్షన్ లేకుండా పెంచమని చెప్పి ఉంటాడు. అలాగే చెల్లప్ప ఆ 8 మందికి అష్టకాళీ దేవతల కథలు చెప్పి ఆ అష్టకాళీ దేవతల పేర్లే వారికి పెట్టి ఉంటాడు. తర్వాత ఒక్కొక్కరిని ఒక ప్లేస్లో వదిలిపెట్టి రాక్షసుడి మొహాన్ని మాత్రం మర్చిపోకండి అని చెప్పి ఉంటాడు. అలా చక్రికి వారు జరిగిందంతా చెప్పి చెల్లప్ప రాక్షసుడు కాదు, మాకు దేవుడు లాంటి వాడు, ఆ చెల్లప్పే మా నాన్న అని చెప్తారు. అదంతా విన్న చక్రి తను చెల్లప్ప గురించి తప్పుగా అనుకున్నందుకు చాలా బాధపడి వారితో చెల్లప్ప చనిపోయిన ఆ రోజు రాత్రి ఏం జరిగిందని అడగ్గా దానికి వారు అందరూ ముత్తు వైపు చూస్తారు. అదే టైంకే ఖైదీలు అందరినీ వార్డెన్ పిలుస్తుంది అని కానిస్టేబుల్ వారందరినీ అక్కడ నుండి తీసుకుని వెళ్తుంది. అప్పుడే చక్రి నందినితో వీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏదో పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నడుస్తున్నట్లు ఉంది, చెల్లప్ప సార్ ఆ కేసుని చాలా సీరియస్గా రహస్యంగా ఫాలో చేస్తూ వచ్చాడు, చెల్లప్ప సార్ చావుకి ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే గ్రూప్కి ఏదో సంబంధం ఉంది, అసలు ఇదంతా చేస్తున్న ఆ హెడ్ ఎవరో కనుక్కోవాలి అంటాడు. మరో పక్క సుందర్ దాముని కలిసి ఈ విషయం నాకు 10 సంవత్సరాల ముందే తెలిసింది అంటాడు. దానికి దాము, కానీ చెల్లప్ప సార్కి చివరి వరకు నేను తన కొడుకుని అని తెలియదు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. అమ్మ చనిపోయాక నాన్నని గట్టిగా అడగడానికి ఇంటికి వచ్చా, కానీ అనాథగా నా మీద మీరు చూపించిన ప్రేమ నిజం చెప్పి మీ మధ్య గొడవలు పెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను అంటాడు. అదంతా విన్న సుందర్, అంటే నాన్నకి నువ్వే కొడుకు అని తెలియదా, అయితే నేను కూడా నాన్నని తప్పుగా అనుకున్నా, నిన్ను కొడుకులాగా కాకుండా పనివాళ్ళలో చూస్తున్నాడు అనే కోపంతోనే తనతో మాట్లాడడం మానేసి కోపం పెంచుకున్నా అని ఫీల్ అవుతాడు. మరో పక్క చక్రి చెల్లప్ప హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఫాలో చేస్తున్నప్పుడు తనతో పనిచేసిన ఆఫీసర్ని కలిసి డీటెయిల్స్ కనుక్కోగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నెట్వర్క్, దీనంతటికీ ఒక హెడ్ ఉంటాడు. బ్రోకర్స్ వివిధ రాష్ట్రాల నుండి పేదవారి ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకుని వారికి డబ్బు ఆశ చూపి ఆడపిల్లల్ని కొంటారు. అలాగే అనాథాశ్రమం నుండి ఇలా వివిధ రకాలుగా తీసుకొచ్చాక ఆ హెడ్ ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేస్తాడు అని, తర్వాత అమ్మాయిల వయసు ఆధారంగా ఇంటి పనికా లేదా సెక్స్ ట్రేడింగ్ అని ఏ దేశం నుండి సేల్స్ వస్తాయో ఆ క్లయింట్కి వెంటనే ఆన్లైన్లో అమ్మేస్తారు. ఇంకా అక్కడ నుండి అమ్మాయిని క్లయింట్కి ఏ రూట్ ద్వారా పంపిస్తారో చివరి క్షణం దాకా ఎవరికీ తెలీదు. ఇంకా చివరిగా అమ్మాయిల్ని కాళీపట్నం ఫోర్టుకు తీసుకుని రాగా ఇక్కడ ఉన్న డీలర్ వారిని చిన్న బోట్లో ఎక్కించుకొని పోర్ట్లో వెయిట్ చేస్తున్న కంటైనర్ షిప్ దగ్గరికి తీసుకెళ్లి అందులోకి ఎక్కిస్తాడు. తర్వాత ఆ షిప్ క్లయింట్ ఏ దేశం వాడా అన్న దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. షిప్ ఒకసారి వెళ్ళిపోతే ఆ అమ్మాయిని మనం మళ్ళీ జీవితంలో చూడలేము అని నార్త్లో దీని అంతటికి ఒక హెడ్
ఎలా ఉన్నాడో సౌత్‌లో కూడా ఒక హెడ్ ఉన్నాడు. చెల్లప్ప సార్ భాషలో చెప్పాలి అంటే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడే అన్నింటికి కారణం. మధ్యలో ఉన్న బ్రోకర్స్, డీలర్స్‌ని పట్టుకుంటే ఏం లాభం ఉండదు. వారు కూడా వాడిని చూసి ఉండరు. వరల్డ్ వైడ్‌గా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఇలాగే పనిచేస్తుంది. దీనికి ఒకటే మార్గం ఆ రాక్షసుడిని పట్టుకొని తలనరికి చంపేయడమే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే చక్రి అండ్ అమర్ కాటేజ్ టన్నెల్‌లో కాలిపోయిన స్థితిలో దొరికిన చెల్లప్ప ల్యాప్‌టాప్ అండ్ ఫైల్స్ చెక్ చేయగా ల్యాప్‌టాప్ పూర్తిగా కాలిపోయి డాటా ఏమీ ఉండదు. అయితే కాలిపోయిన ఫైల్స్‌లో ఒక వ్యక్తి ఫోటో ఉంటుంది. ఆ వ్యక్తి డీటెయిల్స్ తెలుసుకోగా తన పేరు చిట్టు అని, ఒకసారి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాల క్రితమే ఎలాంటి ఎవిడెన్స్ లేక జైలు నుండి విడుదలయ్యాడు అని తెలుస్తుంది. అడ్రస్ కోవూరు అని తెలుసుకున్న చక్రి ఆ ఊరికి వెళ్లి తనని పట్టుకొని డీటెయిల్స్ కనుక్కోగా చిట్టుకి అమ్మాయిల్ని తీసుకురావడం తప్ప ఏమీ తెలీదు అని, అయితే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి కాళీపట్నంకి తీసుకెళ్తున్నారని, ఫోర్ట్‌లో ఒక కంటైనర్ షిప్ ఆగి ఉంది. అది రేపే బయలుదేరబోతుంది అని, రేపు మిస్ అయితే ఆ కంటైనర్ షిప్ అండ్ గ్యాంగ్ మళ్ళీ దొరకరు అని చెప్తాడు. దాంతో చక్రి అదంతా మూర్తికి చెప్పి డీఐజీని కలిసి అదే విషయం చెప్పగా అది వినే డీఐజీ మొదట్లో సెక్సువల్ అబ్యూజ్ అన్నావు, తర్వాత సూసైడ్, ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్, వీటికైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేవు. రేపు తిరునాళ్ళ లాస్ట్ డే, దానికి 5 లక్షల మంది భక్తులు వస్తారు. వారికి సెక్యూరిటీ ఇవ్వడానికి స్టాఫ్ లేదు. అక్కడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఉంది కదా, వాళ్ళే చూసుకుంటారు. అది వాళ్ళ ప్రాబ్లం అని చక్రి మాటలు నమ్మడు. దాంతో చక్రి ఎలాగైనా ఆ అమ్మాయిల్ని కాపాడాలని, వారిని పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క నందిని ఆ 8 మంది అమ్మాయిల్ని రాత్రి ఫాలో అయ్యి వెళ్ళి కలిసి చెల్లప్ప చనిపోయిన రాత్రి ఏం జరిగిందని అడగ్గా మొదట నందిని మీద నమ్మకం లేక చెప్పరు. కానీ చెల్లప్ప వారికి రాసిన లెటర్స్‌లో నందిని కేసు గురించి కూడా రాసి ఉంటాడు. అందుకే నందినికి జరిగింది చెప్తారు. అలా 10 సంవత్సరాల తర్వాత చెల్లప్ప ఆ 8 మందికి లెటర్స్ రాసి అందులో మిమ్మల్ని ఆ రాక్షసుడి మొహం మర్చిపోకండి. ఒకరోజు ఆ రాక్షసుడిని కనిపెట్టి శిక్ష వేయిస్తా అని మీకు మాట ఇచ్చాను కదా, ఆ రోజు వచ్చేసింది తల్లి. ఇది పగ కాదు జస్టిస్. మీరు కోర్టుకు వచ్చి ఆ రాక్షసుడి గురించి సాక్ష్యం చెప్తే చాలు. అందుకే దీని గురించి మాట్లాడాలి. వచ్చే వారం అష్టకాళి అమ్మవారి తిరునాళ్ళ స్టార్ట్ అవుతుంది. ధ్వజారోహణ రోజు రాత్రి కాటేజ్‌లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా రండి అని ఉంటుంది. దాంతో ఆ లెటర్స్ చదివిన అందరూ ఆ కాటేజ్ వెనక వైపు నుండి ఆ సీక్రెట్ దారి ద్వారా లోపలికి వెళ్తూ తమని ఆ రోజు రవి బంధించి తీసుకెళ్లేది గుర్తు చేసుకుని భయపడగా గాంధారి వారితో ఇంకెందుకు భయం, మనలాగా ఏ ఆడపిల్లకి జరగకూడదు అని చెల్లప్ప నాన్నే ఈ కాటేజ్‌ని కొన్నాడుగా అని చెప్పి అలా ముందుకు వెళ్ళగా అక్కడే ఒక ల్యాప్‌టాప్, కొన్ని ఫైల్స్ తగలబడిపోయి ఉండడం చూసి కాలిపోయిన ఆ ఫైల్ పేపర్ మీద రాక్షసుడు అని రాసి ఉండడంతో ఇవి చెల్లప్ప నాన్న ఫైల్‌లా ఉంది, ఇక్కడెందుకు ఉంది అని అలా కాటేజ్‌లోకి వెళ్లి చూడగా అప్పటికే చెల్లప్ప సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు తన చేతిలో గన్ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అయ్యి చెల్లప్ప చనిపోయాడని అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అయితే అదంతా చూసిన వారికి చెల్లప్ప ఆ రాక్షసుడి గురించి తెలుసుకున్నాడు అని, తనే చెల్లప్పని చంపి అది సూసైడ్‌లా సెట్ చేసి వెళ్ళిపోయాడని అర్థమయ్యి ఇంకా పోలీసులు చూసినా సరే ఇది సూసైడ్ కేసే అని క్లోజ్ చేస్తారు. అలా జరగకూడదు అని ముత్తు బాగా ఆలోచించి చెల్లప్పని తామే చంపామని పోలీసుల ముందు లొంగిపోతే కేసు కాంప్లికేటెడ్ అయ్యి చంపింది ఎవరో కనిపెడతారు అని ముత్తు చెప్పగా మిగతా వారు మాత్రం అదంతా జరిగేది కాదు, మనం లీగల్‌గా వెళ్దాం, ఆ రాక్షసుడికి మన గురించి కూడా తెలిస్తే మనల్ని కూడా చంపేస్తాడు అని అక్కడ నుండి వెళ్ళిపోవాలని ముత్తును కూడా బలవంతంగా బయటికి తీసుకెళ్లి అందరూ తమ తమ ఊర్లకి వెళ్ళమని వెళ్ళిపోతారు. కానీ ముత్తు మాత్రం మళ్ళీ కాటేజ్‌లోకి తిరిగి వచ్చి చెల్లప్ప డెడ్ బాడీని చూసి ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకొని గన్ తీసుకుని కబోర్డ్‌లో కూర్చొని ఉంటుంది. తర్వాత పోలీసులు ముత్తుని అరెస్ట్ చేశారని న్యూస్‌లో చూశాక చెల్లప్పని చంపింది ఎవరో కనిపెట్టాలని అందరూ పోలీస్ స్టేషన్‌లో తామే చెల్లప్పని చంపినట్లు ఒప్పుకొని లొంగిపోయి ఉంటారు. అలా జరిగిందంతా చెప్పగా అదంతా విన్న నందిని అందరూ ఇదే జైలుకి ఎందుకు వచ్చారు అనగా ఒక క్రైమ్ ఫైల్ నెంబర్ చెప్పి ఆ పేపర్ నందినికి ఇచ్చి ఇదే మా రాక్షసి అంటారు. నిజానికి ఆ రోజు కాలిపోయిన చెల్లప్ప ఫైల్‌లో సగం పేపర్ కాలిపోయి రాక్షసుడు అని రాసి ఈ నెంబర్ ఉంటుంది. ఈ ఫైల్ కోసమే జైలుకు వచ్చి ఉంటారు. ఆ ఫైల్‌లోని ఫోటో చూసిన నందిని మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రాక్షసి ఎవరో కాదు, జైల్లో ఎంతో మంచిదానిలాగా నటిస్తున్న సరోజ. తనే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న హెడ్, అలాగే రవి ఓనర్. సీన్ కట్ చేస్తే సుందర్ దాముని ఇంటికి తీసుకుని వచ్చి దాము మంచివాడమ్మా, తనే కొడుకు అన్న విషయం నాన్నకు కూడా తెలీదు, దాము కూడా చెప్పాలి అనుకోలేదు అని నచ్చి చెప్పడంతో అదంతా విన్న మాలతి కూడా అర్థం చేసుకుని అలా అందరూ కలిసిపోతారు. మరో పక్క నందిని తను తెలుసుకున్న నిజం ఎలాగైనా చక్రికి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే చక్రి మళ్ళీ అదే కాటేజీకి మూర్తిని తీసుకుని వెళ్ళి ఆ కబోర్డు బయటి వైపు నుండి గెడ ఎవరు పెట్టి ఉంటారని బాగా ఆలోచించి ఒకవేళ ఈ కబోర్డుకి బయట నుండి గెడ మనం తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చాక మనలో ఒకరే గెడ పెట్టి ఉండాలి. మొదట లోపలికి వచ్చింది మీరు నేను మాత్రమే, నేనైతే గెడ పెట్టలేదు, అంటే మీరే పెట్టి ఉండాలి సార్ అనగా అది విన్న మూర్తి షాక్ అయ్యి అంటే ఈ కేసుని అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకి తీసుకొస్తున్నావా అని అక్కడే ఉన్న వస్తువుతో చక్రి తల మీద కొట్టబోతాడు. చక్రికి అంటే ఆ
ఆ కబోర్డ్‌కి బయట నుండి గెడపెట్టింది తనే అని అర్థమవుతుంది. అప్పుడే మూర్తి చక్రి తలపై బొమ్మతో బలంగా కొట్టడంతో కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. దాంతో మూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. నిజానికి ఆ రోజు రాత్రి చెల్లప్ప ఆ 8 మంది అమ్మాయిల కోసం వెయిట్ చేస్తూ ఉండగా అదే టన్నల్ దారి ద్వారా మూర్తి అక్కడికి వస్తాడు. మూర్తిని చూసిన చెల్లప్ప షాక్ అయ్యి "ఈ దారి నీకెలా తెలుసు? ఎన్ని రోజులుగా తెలుసు?" అని అడగ్గా దానికి మూర్తి "రోజులు కాదు సార్, సంవత్సరాలుగా తెలుసు" అంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి సరోజ ఎక్స్ ఎమ్మెల్యే అయిన తన మొగుడు చనిపోయాక ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటుంది. అలాగే మూర్తితో అఫైర్ పెట్టుకొని తనతో అన్ని పనులు చేయించుకుంటూ ఈ బిజినెస్‌లో తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఉంటుంది. మూర్తినే కాళీపట్నంకి తీసుకొని వచ్చిన అమ్మాయిల్ని కంటైనర్ షిప్‌కి చేర్పిస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు సరోజకి పొలిటికల్‌గా ఒక ప్రాబ్లం రావడంతో తను జైల్లో ఉన్నన్ని రోజులు మూర్తిని బయట బిజినెస్ చూసుకోమని చెప్పి ఉంటుంది. ఇంకా విషయమంతా అర్థమైన చెల్లప్ప సరోజ మాత్రమే అనుకున్నా కానీ నువ్వు కూడా తనకి హెల్ప్ చేస్తున్నావా? ఎవిడెన్స్‌లన్నీ నా దగ్గర ఉన్నాయి. మీకు శిక్ష తప్పదు అంటాడు. అది విన్న మూర్తి ఈ కేసును వదిలేయమని ఎంత చెప్పినా చెల్లప్పకు వినకపోవడంతో తను ప్లాన్ ప్రకారం తెచ్చిన గన్‌తో షూట్ చేసి చంపి ఎవిడెన్స్‌లు ఉన్న ల్యాప్‌టాప్ అండ్ ఫైల్స్ తీసుకొని అదే టన్నల్ దారిలో వెళ్ళి ఆ ల్యాప్‌టాప్ అండ్ ఫైల్స్‌ని అక్కడే కాల్ చేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క జైల్లో ఉన్న సరోజకి 10 సంవత్సరాల క్రితం పారిపోయిన 8 మంది అమ్మాయిలు వీళ్ళే అని తెలిసి తన గురించి కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు చెల్లప్ప రెడీ చేసింది వీళ్ళే అని నిజం తెలిసిన వాళ్ళు బ్రతికి ఉండకూడదు అని ఆ రోజు జైలు వార్డెన్ కూడా లీవ్‌లో ఉండడంతో జైల్లోని తన మనుషులతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం గొడవ స్టార్ట్ చేసి ఆ గొడవలో వారిని చంపమని చెప్తుంది. ఇంకా అదంతా చాటుగా ఉండి విన్న నందిని వారిని కాపాడాలని వారిని ఒక రూమ్‌లోకి తీసుకెళ్లి విషయం చెప్పగా అది విన్న 8 మంది అమ్మాయిలు మేము ఈ జైలుకి వచ్చిందే ఆ రాక్షసిని చంపడానికని నందినిని ఆ రూమ్‌లో బంధించి బయటికి రాగా అప్పటికే బయట గొడవ స్టార్ట్ అయ్యి సరోజ మనుషులు వారిపై అటాక్ చేసి బాగా కొడతారు. ఇంకా అప్పుడే సరోజ కూడా అక్కడికి రాగా సరోజని చూసిన ఆ 8 మంది నాగమ్మ అండ్ చెల్లప్ప నాన్నలని చావుకి కారణం ఇదే అని కోపంతో తనపై అటాక్ చేస్తారు. అలా వారి మధ్య చాలాసేపు గొడవ జరుగుతుంది. చివరికి ఆ 8 మంది కలిసి సరోజని రౌండప్ చేసి దారుణంగా కొడతారు. మరో పక్క స్లో వచ్చిన చక్రికి ఫెర్నాండెస్ ద్వారా ఒక బోట్లో ఇద్దరు అమ్మాయిల్ని తీసుకుని మూర్తి అండ్ తన మనుషులు కంటైనర్ షిప్ దగ్గరికి బయలుదేరారు అని చెప్పడంతో ఆ అమ్మాయిల్ని కాపాడాలని చక్రి అండ్ ఫెర్నాండెస్ మనుషులు బోట్లో ఫాలో అవుతూ వెళ్తారు. అలా ఆ అమ్మాయిలు ఉన్న బోట్ని కనిపెట్టి దగ్గరికి వెళ్ళబోగా వారిని చూసిన మూర్తి మనుషులు మూర్తి వద్దు అంటూ చెప్తున్నా సరే అమ్మాయిలు బోట్లో ఉంటేనే కదా మనకి ప్రాబ్లం అని వారికి బండరాయిలు కట్టి సముద్రంలోకి పడేస్తారు. అది చూసిన చక్రి సముద్రంలోకి దూకేస్తాడు. ఇంకా జైల్లో కోపంతో 8 మంది సరోజని చంపుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నందిని అది చూసి వారిని ఆపి తనని చంపితే మీరు హంతకులు అవుతారు, మీ జీవితాలు నాశనం అవుతాయి. నాగమ్మ చెల్లప్ప కోరుకుంది అది కాదు, మీరు సంతోషంగా ఉండాలి అంటే నా మాట వినండి అని వారిని శాంతింపజేస్తుంది. అందరూ నాగమ్మ అండ్ చెల్లప్పని గుర్తు చేసుకుని నందినిని పట్టుకుని ఏడుస్తారు. మరోపక్క చక్రి ఆ ఇద్దరు అమ్మాయిల్ని కాపాడి మూర్తిని అరెస్ట్ చేయిస్తాడు. ఇంకా ఊర్లో జరిగే తిరునాళ్ళలో అసుర సంహారం జరిగాక అష్టకాళి అమ్మవార్ల వేషం వేసిన వారు ఇంకా అందరూ సముద్రంలోకి వెళ్ళి తమ వేషాలతో పాటు పాపం, కోపం, శత్రుత్వం, అసూయ, చెడు అన్ని వేషాలతో పాటు సముద్రంలో కడిగేసుకుంటారు. అలా మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ ఎండింగ్లో ఆ 8 మంది అమ్మాయిలు హత్య చేయలేదు అని తెలియడంతో జైలు నుండి విడుదలవుతారు. ఇంకా చెల్లప్ప తను చనిపోవడం కంటే ముందే నందిని కేసులో తన క్లోజింగ్ స్టేట్మెంట్ కోర్టుకి సమర్పించి ఉండడంతో నందిని సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే తనని చంపింది అని తనని కూడా నిర్దోషిగా విడుదల చేస్తారు. ఇంకా అలాగే ఇంకా చక్రి తన గన్ పట్ల అశ్రద్ధగా ఉన్నందువల్లనే ఈ హత్య జరిగినందుకు చక్రిని సస్పెండ్ చేస్తున్నట్లు జడ్జి తీర్పునిస్తాడు. అలా నందిని విడుదలయ్యాక అప్పటికే నందిని అండ్ చక్రి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో అలా ఇద్దరు కలిసిపోతారు. అలా అక్కడితో వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది.